లెక్క ముఖ్యమంత్రి అమ్ముడు పోతారా నెల 450 కోట్లు కావాలి అన్ని తుంగలు పెట్టిండు బోకర్ గాడు పోడినట్టు పోల్చి ఏం చేసినా పరిపాలన మంచిగా లేదు క్వింటల్ కు 500 అన్నాడు కవిషేలు చేసేవాడు 12,000 అన్నాడు కౌలుదారుకు 15,000 అన్నాడు తులం బంగారం అన్నాడు 4,000 పింఛన్ అన్నాడు ఆడేళ్లకు కూటీలు అన్నాడు 2,500 అన్నాడు రుణమాఫీ అన్నాడు రైతు బంధు 15,000 అన్నాడు పుచ్చుకపోయిండు రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసినా పరిపాలన మంచిగా లేదు ఏది ఏది క్వింటల్ కు 500 అన్నాడు బోనస్ ఏది కవిషేలు చేసేవాడు 12,000 అన్నాడు కౌలుదారుకు 15,000 అన్నాడు తులం బంగారం అన్నాడు 4,000 పింఛన్ అన్నాడు ఆడేళ్లకు కూటీలు అన్నాడు 2,500 అన్నాడు రుణమాఫీ అన్నాడు రైతు బంధు 15,000 అన్నాడు 4,000 పింఛన్ వికలాంగులకు 6,000 అన్నాడు అన్ని తుంగలో కొట్టిండు బోకర్ గాడు పోడినట్టు పోల్చిండు 6 గ్యారంటీలలో 15 గ్యారంటీలు 420 గ్యారంటీలు మరి ముఖ్యమంత్రి అమ్ముడు పోతారా నెలకొక్కడికి 450 కోట్లు కావాలి అడిగేది ఎత్తనే ఇవన్నీ లెక్కలు పెట్టరా జనం ఒక్కొక్క నెలకు హామీలు కావాలంటే 450 కోట్లు కావాలి బడ్జెట్ లెక్క ఏడున్నదా లెక్కలు రాదా లెక్క తెలియదా లెక్క ఏ ప్రాజెక్టు ఎన్ని టీఎంసీ నేను చెప్తా శ్రీశైలం ప్రాజెక్టు ఏది 215 టీఎంసీలు అది టోటల్ చేసి చెప్పండి రేవంత్ రెడ్డికి 10,75,000 ఎకరాల వాటర్ టోటల్ చేసి చెప్పనా ముఖ్యమంత్రి ఏ ఫ్రీ బస్ ఎందుకయ్యా ఫ్రీ బస్ ఎందుకయ్యా ఫ్రీ బస్ ఏం అవసరం లేదు అది వట్టిగా ఫెయిల్ అయింది ఒక్క కరెంటు మెల్లగా అది కొద్ది సిలిండర్ వీకింది అంత వీకింది ఏది వీకింది ఏం మంచిగా లేదయ్యా ఏ తులం బంగారం సాధ్యం అవుతుందా ఇప్పుడు నువ్వు ఇవ్వను లగ్గాలు చేసిన వాళ్ళు ఇట్లా చూస్తారు దేని వరకు ఇట్టే అవుతలేడు 1000 గురక పాఠశాల పురుగులు పడతాయి కదా చూసుకోమని విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నాడు ఐటీ శాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నాడు పోలీస్ శాఖ దగ్గర పెట్టుకున్నాడు ఇంకేం పెట్టుకోమన్నావు వేరెవరికి ఇయ్యరాదా అందులో మంత్రులు లేరా ఒకరికి ఆ శాఖ చెప్పు పోలీస్ శాఖ నీ దగ్గర ఉంచుకుంటావా పోలీస్ శాఖ పోలీస్ శాఖ ముఖ్యమంత్రి ఏదన్నా పనిసి కావాలంటే పోలీసు వాళ్ళు ఎట్లా అడుగుతారా ఏదన్నా పోలీసు వాళ్ళకి అక్కర పడితే ఆ శాఖను ముఖ్యమంత్రిని ఎట్లా అడుగుతారు ఆ శాఖ మంత్రిని అడుగుతారు కానీ ముఖ్యమంత్రిని ఎట్లా అడుగుతారయ్యా భయపడే వాళ్ళు అడుగుతారా పోలీసు వాళ్ళు కాడు 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 తుంగ వీకింది ఇగో తొక్కు తక్కువ గుడ్డు షికారు ఆడుకుంటా గోటీలు ఆడుకుంటా తుంగలేసి తొక్కుతా మూసి నదిలేసి తొక్కుతా గివ్వా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడు పద్ధతేనా ఆయనే కేసీఆర్ పని అయిపోయింది నెక్స్ట్ ఆడంటాను ఆయన ఏం చెప్తావు కేసీఆర్ పని అయిపోయింది నెక్స్ట్ ఆడంటాను నీ యొక్క బ్రహ్మరథం వచ్చినట్టు వస్తాయి కవిత గారు కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టారు టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం ఎట్లా అనిపిస్తుంది నీకు ఎవరు కవితనా ఏ తుంగల పోతుంది షర్మిలది దేవేందర్ గౌడ్ది తీర్మార్మల్ అన్నది విజయశాంతిది తుంగల పోతుంది ఇవన్నీ పార్టీలకి అంతే ఏమన్నా పనులు చేసినారా 10 ఏళ్లకు ఆర్బీఐ సెంటర్ నివేదిక ఇచ్చింది ఆర్బీఐ సెంటర్ గవర్నర్ నివేదిక ఇచ్చింది అంత 3,30,000 కోట్లు 3,30,000 కోట్లు 3,30,000 ఈ బోకర్ ఏం చెప్తాడు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు చేసి ఎట్లా చేసిన 3,30,000 కోట్లే ఇది జనం పాడుగా నమ్మిరి ఈ గ్యారంటీలు ఇది ఈ 2 ఏళ్ళ తరగా 3 లక్షల కోట్లు అప్పు చేసిండు ఇది మొత్తం తెలుసు ఇక లంక బిందాలు ఉన్నాయనుకున్నా కూరాడు కుండలు ఉన్నాయనుకున్నానా అని అంటాడా ముఖ్యమంత్రి ఎవడన్నా కాళేశ్వరం పేరు చెప్పి అవినీతి చేసిరు డబ్బులు దొబ్బేసిరు అంటారు కాళేశ్వరం అయినా 94 కోట్లే 94,000 కోట్లే అయినాయి దానికి 1,00,000 కోట్లు రాలే ఇక దాన్ని ఉసుక తీసి గేట్ల కాడ మొత్తం కూల కేసీఆర్ పేరు పోవాలి కూల తెంగాలని గేట్ల కన్నా తిత్తండా ఉసుక మీ మీడియా పోతేందా మీరు ఓ మీడియా గేట్ల కాదు సుందిల్లా అన్నారం పోతేందా దొరకబడితే సుందిల్లా అన్నారం మేడుగడ పోతుంది రేవంత్ రెడ్డికా ఏ 10-15 అత్తేవరా కావు అధికారం బీఆర్ఎస్ సీట్లు ఎక్కువ అవుతాయి ఈ కవిత పాడుకొని కుంట పోతుంది